ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోని ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్స్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షో పేటీఎంలోకి టికెట్లు వదిలిన క్షణాల వ్యవధిలోనే అదేదో మంత్రం వేసినట్టుగానే మాయమైపోతున్నాయి. మొదటి రోజు టికెట్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ సినిమా చూసేవాళ్ళు అవేవీ పట్టించుకోవడం లేదు. ధరతో తమకు సంబంధం లేదని, టికెట్లు దొరకడమే తమకు ఆనందం అంటున్నారు. ఇంకా రిలీజ్ కాకముందే దేవర రికార్డుల వరద పారిస్తోంది. దేవర సినిమా గ్లింప్స్ విడుదలైనప్పుడు మొదలైన రికార్డుల జాతర ఆ తర్వాత టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు కొనసాగింది. తాజాగా ముందస్తు బుకింగ్స్లోనూ దేవరగా ఎన్టీఆర్ రికార్డుల ఊచకోతకొస్తున్నాడు. దీంతో దేవర రికార్డులకు హద్దే లేకుండా పోతుంది. తాజాగా దేవర మరిన్ని రికార్డులను అందుకుంది. ఆ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా దేవర. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. లెక్కల ప్రకారం నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలను కలిపి 46.55 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీకి 112.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీకి దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ సినిమా కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, హిందీలో 20 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్లో 27 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 182.25 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో ఈ సినిమా 184 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న సోలో చిత్రాల జాబితాలో ఇది మొదటి స్థానానికి చేరుకుంది. ఓవరాల్గా టాలీవుడ్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో 9వ స్థానానికి చేరుకుంది. ఇక రికార్డుల విషయానికి వస్తే ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ సినిమా ప్రీ సేల్స్ రూపంలో ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే $1.75 మిలియన్ ప్రీ సేల్స్ రూపంలో కలెక్ట్ చేసిన దేవర ఒక సినిమార్క్ థియేటర్ చైన్లోనే ఏకంగా $1 మిలియన్ వసూలు రాబట్టడం విశేషం. గతంలో ఏ సినిమా ఈ ఘనత అందుకోలేదు. దీంతో ఇది రికార్డుగా నిలిచిపోయింది. అలాగే నార్త్ అమెరికా మార్కెట్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో $2 మిలియన్ గ్రాస్ని సాధించిన రెండో హీరోగా తారక్ నిలిచాడు. తారక్ వరుసగా RRR, దేవర సినిమాలతో ఈ రికార్డును అందుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఎన్టీఆర్ నిలిచాడు. ప్రభాస్ నటించిన భారీ చిత్రాలు సలార్, కల్కి 2898 ఏడి కూడా ఈ రికార్డును అందుకున్నాయి. క్రాస్ రోడ్లోని థియేటర్లలో మొదటి రోజు దేవర సినిమాకు 46 షోలు ప్రదర్శిస్తున్నారని సమాచారం. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డు స్థాయి వసూళ్లు తొలి రోజు నమోదయ్యాయి. మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ సినిమా 1.32 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో 38.5 లక్షలు, సందే థియేటర్లో 26.8 లక్షలు, దేవి థియేటర్లో 32.2 లక్షలు, సంధ్య 70mm థియేటర్లో 33.3 లక్షలు, శాంతి థియేటర్లో 24.6 లక్షలు, తారకరామ థియేటర్లో 1.55 లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే సుమారుగా 30 కోట్ల రూపాయల మేర కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇలా రిలీజ్కు ముందే దేవర రికార్డులకు హద్దు లేకుండా పోతుందని అభిమానులు అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఈ రికార్డులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి తొలి రోజు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.